షూస్ చూపియండి అసలు ఎన్నిగానే ఉన్నాయి. ఓకే ఇట్లా హార్డ్ వర్క్ చేస్తాడు అట్లా కొడతాడు. అదే సో ఈ బైక్ అనేది ఇది కూడా ఓకే రీసెంట్గా ఉన్నాం. ఈ మొత్తం స్క్రిప్ట్స్ ఓకే 1000+ స్క్రిప్ట్స్ ఉన్నాయి దాంట్లో. ఓకే ఆ బుక్ ఇస్తాం మరి నేను పట్టుకొని పోతాను. దీని ప్రతి ఒక్క డయాగ్రామ్ వెనుక ఒక ఇమోషన్ ఫీల్ ఉంది. అంటే ఒక యూట్యూబ్ కానీ ఒక మూవీ కానీ ఎవరికైనా కానీ ఇవన్నీ ఉండాలి అన్నట్టు ఇక్కడ క్రియేట్ చేసి చూడు, అది నాకు చాలా బాగా నచ్చింది. హాయ్ వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ప్రెసెంట్ మనం వరంగల్లో ఉన్నాం. సో వరంగల్కి ఎందుకు వచ్చామంటే బిగ్ బాస్ 8. సో బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ నబిల్ అఫ్రిది మీ అందరికి తెలుసు. సో వాళ్ళ ఇంటి దగ్గర రావడం జరిగింది. సో అదే వాళ్ళ ఇల్లు. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ బ్యానర్ కూడా ఉంది. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళేసి అసలు వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారో, సో వాళ్ళ ఇల్లు ఎలా ఉందో మీకు చూపిస్తా. సో ఫస్ట్ టైం వాళ్ళ హోమ్ టూర్ మనం తీయబోతున్నాం. సో ఇప్పటి వరకు వాళ్ళ హోమ్ టూర్ అసలు సోషల్ మీడియాలో కానీ ఎక్కడ శాటిలైట్లో కానీ లేదు. సో ఫస్ట్ టైం మనమే చూడబోతున్నాం. పదండి మన లోపలికి వెళ్దాం. సో నాకు తెలిసి ఇది కార్ అనుకుంటా నబిల్ది. సో నబిల్ లేడు కాబట్టి సో ఇక్కడ పెట్టిరు అనుకుంటా. సో లోపల వరకు వెళ్తుందో వెళ్ళదో మనకు తెలియదు. సో నాకు తెలిసి లోపల ఎవరు ఉన్నారో. సో హాయ్ బ్రో. సో హాయ్, ఎలా ఉన్నారు? సూపర్ అన్న. ఏంది నేను డోర్ దిగగానే నువ్వు ఉన్నావేంది? వెయిటింగ్ ఫర్ యూ. ఓకే. సో ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తామని చెప్పడం జరిగింది. బట్ మనము 2కి వస్తామని చెప్పినాం. బట్ 3 అయింది. ఇక్కడికి వచ్చే వరకు మనకు కొంచెం లేట్ అయింది. సో లేట్ అయినందుకు మనం అనుకుర్రా ఏమనుకుంటలేదు. ఓకే. సో మన ఆడియన్స్ అందరూ అంటే పబ్లిక్ మొత్తం అసలు నబిల్ వాళ్ళ ఇల్లు ఎట్లా ఉంటుందో చూడాలని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. సో అందుకని ఇక్కడ వరకు రావడం జరిగింది. సో బయట కార్ నబిల్దేనా? ఓకే. సో ఈ బైక్ అనేది ఇది కూడా ఓకే రీసెంట్గా ఉన్నాం. ఒక ఇయరే ఉన్నారు. సో ఎంత ఉంటుంది దీని కాస్ట్? 25 lakhs. 25. ఓకే. 20 ఆన్ రోడ్. ఓకే. ఇంకా ఈ ఎగ్జాస్ట్ ఇవి మొత్తం దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించినాం. ఓకే. సో మొత్తం కలిపి 25 మొత్తం కలిపి. ఓకే. సో ఓన్లీ నబిలే యూజ్ చేస్తాడా లేకపోతే వాళ్ళ బ్రదర్స్? షెడ్జిల్ భాయ్ యూజ్ చేస్తాడు. ఓకే. నబిల్ భాయ్ యూజ్ చేస్తాడు. వీళ్ళిద్దరిదే. నువ్వు ఎప్పుడైనా యూజ్ చేస్తా? నేను కూడా నడిపినా. ఓకే. నడిపినా. సో వెనకల్ బైక్ ఎవరిది? అడ్వకేట్ అంట. ఇది నబిల్ భాయ్. ఇది కూడా అడ్వకేట్ అని ఉంది. మనం షూటింగ్ అప్పుడు వెబ్ సిరీస్ తీసినప్పుడు. ఓకే. నేను అదే నబిల్ భాయ్ వాళ్ళ డాడీది. ఇదంటే ఇది, అదంటే అది. అది వెరీ రేర్. ఓకే. డైలీ కూరగాయలు, బ్రేక్ఫాస్ట్, చికెన్, మటన్ ఏం తెచ్చినా దీనిపైన కూర్చొని మాస్ పెట్టుకొని పోతాడు. ఓకే. అయితే ఏదన్నా ఈవెంట్స్ పంపించుకోవాలంటే ఈ బండి. సో ఆల్రౌండర్ కదా. ఆల్రౌండర్. చికెన్కి దానికి తిరిగిపోవాలంటే ఈ బండి. ఎందుకంటే అక్కడ మనం పెట్టుకోవడానికి కష్టం. సో ఇందులో డిక్కీలో మనం పెట్టుకోవచ్చు ఏదైనా వస్తువులని. మరి ఈ బండి ఇది షెడ్జిల్ బైది. ఓకే. సో ఇది కూడా యూజ్ చేస్తుంటాం. ఓకే. సో మరి ఈ బండ్లు ఎవరు? చిన్న బండ్లు. పెద్ద అన్న లేడా వాళ్ళ ఇద్దరు. ఓకే. ఇద్దరు పిల్లలు. ఇద్దరు అమ్మాయిలు. ఓకే. ఇద్దరు అమ్మాయిలు. సో ఆ బండ్లు కూడా చూపేయండి, చిన్నవి సైకిల్స్. సో ఎవరెవరు ఉన్నారు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదర్స్ సౌదీలో ఉన్నట్టు? వాళ్ళిద్దరు బయట ఉన్నారా? ఇక్కడ లేరు. ఓకే. ఇద్దరు అన్నలు బయట ఉన్నారు. అమ్మ ఇక్కడనే ఉంటుంది. సో అమ్మతో ఒకసారి మాట్లాడదామా? మాట్లాడదాం. ఓకే. సో అంటే చాలామంది ముస్లిమ్స్ ఎట్లా అంటే చాలామంది బయటకు వచ్చి మాట్లాడరు. నేను అమ్మతో మాట్లాడిపోయడానికి ట్రై చేస్తే మీకు పక్క పరిచయం చేస్తాను. ఒకసారి మనం ఫస్ట్ మాట్లాడదాం. సో ఒకసారి అమ్మని పిలువు. ఆంటీ. అమ్మ నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? సో శివ స్టూడియోస్ నుంచి మీ హోమ్ టూర్ చేయడానికి వచ్చాం. మాట్లాడిపిద్దామని చెప్పి అనుకుంటున్నాం. మీరు మాట్లాడతారా? ఓకేనా? చలో. సో అమ్మ కూడా ఓకే అన్నది. ఇంకా మనం హోమ్ టూర్ చేద్దాం. హోమ్ టూర్ చేసిన తర్వాత అమ్మతోటి ఇంటర్వ్యూ చేయడానికి నేను ట్రై చేస్తా. సో పదండి ఇంకా లోపలికి వెళ్దాం మనం. సో ఇది వచ్చేసి హాల్. సో ఈ ఇంట్లో మొత్తం చాలామంది ఉన్నారు. అంటే అందరు కూర్చొని ఉన్నారు, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అసలు నబిల్ రూమ్కి వెళ్ళిపోదాం మనం స్టార్టింగ్. ఏది రూమ్? ఈ రూమ్. సో మనం నబిల్ గురించి వచ్చినాం కాబట్టి సో నబిల్ది రూమ్ చూద్దాం. సో ఏంది ఇంత సింపుల్గా ఉందండి నబిల్ది రూమ్? డౌన్ టు ఎర్త్ అన్న. డౌన్ టు ఎర్త్. ఎంత ఏమున్నా కూడా చిన్న లైఫ్ చాలు ఆయనకి. చిన్న బెడ్రూమ్ చాలు. ల్యాప్టాప్
మస్ట్ ఇంపార్టెంట్ అని పని చేయడానికి. ఓకే ఏడైనా కూర్చొని కంఫర్ట్ ఇంపార్టెంట్ అని. ఈయనే కూర్చొని ఏది చేసినా ఈడికెళ్ళే ఈయన ఎడిటింగ్ చేస్తాడు. పైన ఆఫీస్ రూమ్ కూడా ఉంది. వరంగల్ డైరీస్ వీడియోస్ అయినా ఏదున్నా అవి పైన చేస్తాడు. ఏమైనా డీల్స్ ఏమైనా బ్రాండ్స్ ఏమైనా ఉంటే ఈడికెళ్ళి కొలాబ్ చేస్తాడు. ఓకే ఈయనే పండు. ఇది ల్యాప్ ఓపెన్ ఇది ల్యాప్ పైన మొత్తం ఆయనకి యూనిక్నెస్ అంటే చాలా ఇష్టం. ఆయన ఎట్లా అంటే వర్సటైల్. ఇప్పుడు ఎట్లా అంటే పెళ్లి ఉన్నది, పెళ్లిలో అందరు శర్వాణి వేసుకొని పోతారు. ఓకే పెళ్ళప్పుడు అందరు శర్వాణి వేసుకొని పోతారు, కానీ సూట్ వేసుకొని పోవాలి. ఓకే 100 మందిలో ఐ షుడ్ బి నేను డిఫరెంట్ ఉండాలి. అదే డిఫరెంట్ ఉండాలి, అందరి కళ్ళు నా పైన ఉండాలి. ఓకే అట్లా చిన్నప్పటికెళ్ళి ఆయన యూనిక్ అన్నట్టు. ఓకే మీకు చాలా మందికి అసలు నేను స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయినా. సో బ్రో వచ్చేసి సమీర్. సో బ్రో మీ అందరికి తెలుసు వరంగల్ డైరీస్లో బ్రో ఒక మెంబరు. సో నేను ఫస్ట్ పరిచయం చేయలేకపోయినా, నేను మర్చిపోయినా అందుకని. సో నేను చాలా మంది గుర్తుపడతాను వరంగల్ డైరీ చూసేవాళ్ళు. మా ఛానల్ ప్లస్ ఇంకా వేరే వాళ్ళు చాలా మంది ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్నాడు కాబట్టి కొన్ని కోట్ల మంది చూస్తారు. సో వాళ్ళకి తెలియాలి కాబట్టి జస్ట్. సో ఇది నబిల్ రూమ్, చాలా సింపుల్గా ఉంది, మనం చూడొచ్చు. బెడ్ కూడా చాలా సింపుల్గా ఉంది. ఇది పెయింటింగ్ బ్రదర్ వేసిండో లేకుంటే అప్పుడే ఇల్లు కట్టినప్పుడే వేసి. ఓకే ఓకే చాలా బాగుంది సింపుల్గా. ఈ క్రికెట్ బ్యాట్స్ ఏంది? క్రికెట్ అంటే ఫుల్ పిచ్ అన్న. ఓకే ఎట్లా అంటే ఇక ఎవరైనా ఫోన్ చేసి మ్యాచ్ ఉన్నది బెట్ ఉన్నది అంటే ఆయన పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, అరే నాకు ఇంత ఫాలోయింగ్ ఉన్నది కదా మొత్తం మర్చిపోతాడు. ఏడున్నది నా బెట్టింగ్ అని. ఏడంటే ఆడ ఏ స్కూల్ అంటే చిన్న పోరగాళ్ళతో కూడా పోయి ఆడతాడు. ఓకే క్రికెట్ అంటే అంత ఇష్టం. ఇది ఆయన చేపించుకున్నాడు బ్యాట్స్. ఓకే అరే యూజ్ చేసి ఆడిండి అసలు చెయ్యలే ఇంకున్నాయి బ్యాట్స్ ఇచ్చిండు నాకు. 2 బ్యాట్స్ ఇచ్చిండు గిఫ్ట్. ఓకే ఇది కస్టమైజ్ చేయించుకున్నాడు. ఓకే దీనిపైన కూడా ఇగో నబిల్ ఆఫ్రిది అని, ఇది కూడా కస్టమైజ్. ఓకే క్రికెట్ అంటే చాలా ఇష్టం. దీనిపైన దాపేయలేదు. క్రికెట్ అంటే ప్రాణం. కాదు ఎందుకు దాపెట్టుకున్నాడు? ఆడకుండా ఆడుతుంటాడు. ఓకే ఫ్రీ ఉన్నప్పుడు ఆయన ఎట్లా అంటే ఏమైనా టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయంటే ఆయనకి రిలాక్స్ గేమ్స్ అలవాటు ఎక్కువ. గేమ్స్ ఆడతాడు, పీస్గా ఉంటాడు. సో ఎంతమంది నబిల్ వాళ్ళు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్? మొత్తం 8. ఓకే ముగ్గురు అన్న తమ్ముళ్ళు, 2 పెద్దన్నలు. అన్న చిన్నోడు, నబిల్ భాయ్ అందరికీ చిన్నోడు. పెద్దన్న పెళ్ళి అయిపోయింది. ఓకే 2 కూతుర్లు. నాకు సౌదీలో ఉంటాడు. షెడ్జిల్ అన్న కూడా సౌదీకి వెళ్ళిపోయిండు రీసెంట్. అన్న వీడియోస్ చేసిండు కదా, ఎందుకు వెళ్ళిపోయిండు? చేసిండు, ఆడ సాలరీ ఎక్కువ ఉన్నాయి కదా. ఓకే సో పైసా पैसा है तो इज्जत रहता है, इज्जत आना है तो पैसे आना है. చలో ఇది మొత్తం స్టోర్ రూమా? ఇది మొత్తం బ్లాక్. ఇక ఓకే బ్లాక్. ఇక చాలా సామాన్లు ఉన్నాయి కాబట్టి మొత్తం ఏదైతే అవసరం లేని మొత్తం దాంట్లో పడేస్తాం. ఓకే సో అమ్మ నేను మొత్తం నడిపించడం ఇష్టం లేదు, సో అందుకే బ్రో తోటి అది చేస్తున్నా. వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడ కూర్చుంది. సో సిస్టర్ మీ పేరు? ఓకే రుమానా అమ్రిన్. సో మీ హోమ్ టూర్ చేయడానికి వచ్చినాం కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగుందండి. చూస్తున్నారా బిగ్ బాస్? చూస్తున్నారా? చూస్తాం. ఓకే ఈవే ఫుల్ టాలెంటెడ్ అన్న. ఓకే ఒక డైలాగ్ చెప్పేమన్నా? अब नबील को जिताना बोलते हैं बिग बॉस में, मेरी ख्वाहिश पूरी करो आप लोग. मैं नबील की आपा बोल रही. नबील के आपा बोले तो अक्का అక్క. ఓకే ఇంకేమైనా చెప్తారా? బాగా చెప్తాను, డైలాగులు చెప్తాను. మొత్తం ఏదైనా డైలాగ్ చెప్పు. జీత్ अपनी जे कुछ भी ऐसा औरंगल को कप अपना कुछ भी. औरंगल डायरी को जिता, बिग बॉस में जिता दो నబీల్ కు గెలిపించండి మీరందరూ కలిసి. నబీల్ అంటే చాలా ఇష్టం, చాలా కష్టపడ్డాడు ఆ బాబు కోసం. అయితే నేను చూసి ఆయన కష్టం నేనే పరిశాన్ అవుతా రోజు చూసి. ఓకే ఏమేమి చూసిరు ఆయన కష్టాలు మీరు? ఆయన కష్టాలు వరంగల్ పొద్దుగాల నిద్ర లేకుండా, మార్నింగ్ లేవడము, భోజనం కూడా చేయకుండా ఉపవాసం ఉండి అయినా కానీ వరంగల్ డైరీలా చూసి షూటింగ్ బాబులు వస్తే వాళ్ళకి చెప్పడము, ఇట్లా కాదు అట్లా చేయడం, ఇట్లా చెప్పడం అని చాలా. ఆయన కంటి నిద్ర కూడా పోడు ఆ బాబు, అంత కష్టపడ్డాడు. ఆయన కష్టం దేవుడు ఇవాళ ఫలితం చేసిండు కాబట్టి బిగ్ బాస్లో ఆయన రాగలిగిండు. అయితే కాదు మీరు ఇక్కడ వర్క్ చేస్తారా వాళ్ళ ఇంట్లో? ఇక్కడ వాళ్ళ ఇంట్లో నేను వాళ్ళ నాన్న ఉన్నప్పటి నుంచి నేను వర్క్ చేస్తా ఇక్కడ. ఓకే అంతా రిలేషన్స్, కొంచెం నాకు కూడా కొంచెం రిలేషన్స్ లోనే ఉన్నాడు. మామ అవుతాడు వాళ్ళ నాన్న. ఓకే ఓకే అట్లా. సో చాలా నాకు కూడా సాయం చేస్తారు, హెల్ప్ చేస్తారు. నాకు భర్త లేడు అప్పటి నుంచి వీళ్ళ ఇంట్లోనే నేను ఒక రిలేషన్స్ లెక్క ఉంటా, కానీ నాకు ఒక వర్క్ చేసే అమ్మాయి లెక్క అయితే ఎప్పుడు నాకు చూడలే. వాళ్ళ పెద్ద బాబు చూడలే, తంజీలు సర్జీలు. నాకు ఒక అక్క, మా ఇంట్లో అక్క లెక్కనే చూస్తారు. నాకు ఒక
వర్క్ చేసి ఆమె చేసిపోతుంది అన్నట్టుగా నాకు ఎప్పుడు అట్లా చూడలే నాకు చాలా. పేరు? నా పేరు రెహానా బేగం. రెహానా బేగం. తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు? ఆ తెలుగు నేను స్కూల్లో చేస్తా కదా, 10th క్లాస్ రవికుమార్ హెడ్ మాస్టర్ స్కూల్లో చేస్తా. ఇప్పుడు స్కూల్లో నుంచే ఇటు వచ్చినా నేను. ఓకే ఓకే. ఆయమ్మగా చేస్తా సార్. సో అంటే ఇప్పుడు నువ్వు ఇంత బాగా మాట్లాడుతున్నావు కదా, నబీల్ ఎప్పుడు కూడా వీడియోస్ కి యూజ్ చేయలేడా నిన్ను? చేసిండు, చూసి కొత్తిమీర డైలాగ్ చేసినా కదా, మీరు చూడలే కావచ్చు. నేను చూడలే. అయితే ఆ కొత్తిమీర ఏందో చూపి మాకు. మీరు చూడలే? అజీ రशीद भाई मैं कोतमीर को पैसे दे के विजय बच्चा उधर ही चले गया बोलता। अरे कौन है वो बच्चा बोलता, वो मार्केट में रहता देखो, वो माई थे उनको दी थी मैं पैसे बोलता। अरे घर में मेहमान आए जी, पकाना कैसा कोतमीर नहीं सो। दुबई के, अरे रशीद भाई के दुबई से दामाद आया, उनका बच्चा आया, कहते जागो देखना। अरे आप कैसा है कि जागो देखना वो बच्चे को। नहीं नहीं ये असरा क्यों असरा है? ఎందుకు నవ్వుతున్నాడు? హస్తే రైతా? ఓకే. అంటే ఈయన గురించి ఈయన పైన ఏదైనా జోకింగ్? ఓకే. సో నబీల్ నీతో ఎట్లా ఉంటాడు? ఓ నబీల్ చాలా బాగా ఉంటాడు బాబు. ఓకే. ఎప్పుడైనా కానీ రెహనాపా ఆయే ఏక్ దిన్ ఒక్క రోజు రాకుంటే రెహనాపా రాలే ఇయ్యాల. అయ్యో ఆమెకి ఏమైంది, ఫిగర్ వచ్చిందా? ఫిగర్ వచ్చిన ఆమె ఫీవరా ఫిగరా? ఫిగర్ ఫిగర్ ఫిగరా. ఓహో ఫీవర్ ని ఫిగర్ అంటారా? ఓకే ఓకే. ఎట్లయితే రెండు మాటలు అయితే నేను మాట్లాడతా, ఎందుకంటే స్కూల్లో ఉంటా కాబట్టి అక్కడ కూడా నేను మైక్ తీసుకొని కూడా మాట్లాడతా. ఓకే. అక్కడ కూడా సార్ నాకు తెలిసి నిజం చెప్తున్నా, నబీల్ కి ఒక్క ఆమె చాలు మొత్తం దేశం మొత్తం చెప్పడానికి ఓట్లు వేయండి అని. అంతే కదా? అందరు ఓట్లు వేయాలి. అలా స్కూల్లో కూడా చెప్తున్నా నబీల్ కి వేయాలి అంటే నబీల్ మాకు తెలుసు అంటారు అక్కడ కూడా. సరే నబీల్ కి ఏ కంట్రీ వాళ్ళు ఓట్లు వేయాలి చెప్పు? ఏ కంట్రీ అంటే అంత వరంగల్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ మొత్తం ఆయనకే వేయాలి. నేను దేశం అన్నా. దేశాలు మన దేశాలు అంటే హైదరాబాద్, వరంగల్, సికింద్రాబాద్, ఉప్పర్పల్లి అంతా ఖమ్మం జిల్లా మొత్తం వేయాలి. ఓకే. ఖమ్మం జిల్లా మొత్తం వేయాలా? ఓకే. నీ సైడ్ నుంచి ఎంతమంది కోట్లు వేపిస్తావు? నా సైడ్ నుంచి వరంగల్ మొత్తం ఆయనకే వేసేస్తారు. ఓకే. నీ సైడ్ నుంచి వరంగల్ మొత్తం. వరంగల్ మీదేనా? ఇక వరంగల్ మే పుట్టినాం కాబట్టి ఇక వరంగల్ మాదే కదా. సరే హిందీలో ఒక డైలాగ్ చెప్పు మంచిది. क्या डायलॉग बोलूंगी समझ में नहीं आ रहा. कोई डायलॉग हो गया. क्या डायलॉग बोलूंगी समझ में नहीं आ रहा एकदम. अब वीडियो के सामने रहे तक हम लोग भी जरा थोड़ा थोड़ा हिलना भी सिखाए समझो. समीर नबील अच्छा बात करना आप बोल को मेरे वीडियो के. మరి సమీర్ అప్పటి నుంచి అసలు ఈమె తోటి మాట్లాడిపోయాకని అంటుండు. సమీరు అట్లానే అంటాడు కానీ మళ్ళా అదే అట్లనే అంటాడు ఆయనే. అప్పటి నుంచి నిన్ను తిడుతున్నాడు ఎందుకు వచ్చిందో ఏమే అని. అట్లా అన్నాడు. అన్నాడా? నేను ఉత్తగా అనేసం కాదు. అన్నారు ఇక్కడ అందరు వాళ్ళు నాకు రాగానే చాలా విలువ ఇస్తారు. వీళ్ళు అందరు ఎంత బాబులు వస్తారు కదా వరంగల్ డైరీస్ కి. అందరు ఎంత బాబులు వస్తారు? రోజు 10-11 వరకు ఉంటానే ఉంటారు కదా వీళ్ళతోని. 10-11 ని తెలుగులో ఏమంటారు? 10, 11, 12, 13 కూడా తెలుగులో ఏమంటారు? దేనికి? 10, 11, 12 ని. అరే 10 కు 10 అంటారు. 11 కి 11, 12 కి 12, 13 కి 13. చాలా ఫుల్ టైం పాస్ అవుతుంది తోటే. సో మనం ఇల్లు మొత్తం చూద్దాం. సో వచ్చేయండి. సో ఇది మొత్తం హాల్. ఇక హాల్ నుంచి ఇటు వెళ్తుంటే ఇది కిచెన్ ఉంది. ఇది కిచెన్, అదొకటి బెడ్రూమ్ ఉంది. సో నబీల్ది పైన ఆఫీసు అట్లాగే ఇంకా 2 బెడ్రూమ్స్ ఉన్నాయంట. ఒక్కోసారి ఇక్కడ వర్క్ చేసినప్పుడు కింద బెడ్రూమ్లో ఉంటాడు, ఒక్కోసారి పైన బెడ్రూమ్లో ఉంటాడంట. సో మనం పైనకి వెళ్ళి కూడా చూద్దాం. సో వీళ్ళకి ప్రైవసీ ఇంపార్టెంట్ కాబట్టి ఆ బెడ్రూమ్ మనం చూపించలేకపోతున్నాం. సో పైకి వెళ్ళిపోదాం మనం డైరెక్ట్. ఈ రూమ్ ఏంది? ఆఫీస్ రూమ్. పెద్దన్న ఆఫీస్ రూమ్. పెద్దన్న సౌదీలో ఉంటాడు అన్నారు. ఆర్కిటెక్ట్ ఫస్ట్ ఈయనే ఉండేది. ఒక 2 years బిఫోర్ పోయిండు. ఓకే. ఇక్కడ అవార్డ్స్ ఉండేది, అన్ని తీసేసి లోపల పెట్టేసినాం. బెస్ట్ ఆర్కిటెక్ట్ అవార్డు కూడా వచ్చింది. సో బ్రదర్ కి. ఓకే. సో ఇప్పుడు మొత్తం సౌదీలో ఉన్నారు కాబట్టి ఇది జస్ట్ ఎంటీగా మనమే యూజ్ చేస్తాం షూట్లు ఏమైనా ఉంటాయి. ఓకే. ఇందులో షూట్లు కూడా చేస్తాం అంటే ఏమైనా సీన్స్, డాక్టర్, పేషెంట్ ఇట్లా ఏమైనా అంబియన్స్ కోసం. సో నబీల్ వాళ్ళ పెద్దన్నయ్య ఆర్కిటెక్చర్ అంట. సో పైన అన్నకి వచ్చిన అవార్డ్స్ అవన్నీ ఉన్నాయి, పైన మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ బైక్కి సంబంధించిన హెల్మెట్స్ అవన్నీ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్. ఎవరైనా దొంగలు రాగలరు, రాకండి. ఆగో సీసీటీవీ ఉందా, దొరికిపోతారు దొంగలు.
ఓకేనా చలో సో ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం పదండి ఇంకా పైన ఏమేమి రూమ్స్ ఉన్నాయి అవన్నీ చూద్దాం నా సీక్రెట్ రూమ్ ఉందన్న. ఏది పైన సీక్రెట్ రూమ్ కూడా ఉందా సో పదండి పైకి వెళ్ళిపోదాం సో పైన సీక్రెట్ రూమ్ కూడా ఉందంట బాయ్స్ గ్యాంగ్ ఇట్లా అది చూస్తే కావాలనిపిస్తుంది అబ్బాయిలకు. ఏది స్మోక్ జోన్ అయింది అదేనా అది కాదు అది కాదు కాదా అది కాదు. ఓకే చలో చూద్దామా ఫస్ట్ సీక్రెట్ రూమ్. సో ఇది ఇక్కడ కూడా పైన ఫ్లోర్ లో కూడా ఇది హాల్. ఇది హాల్, 2 bedrooms హాల్. ఓకే సో సీక్రెట్ రూమ్ ఇప్పుడే మనం చూపేద్దు సో ఫైనల్లో చూపిద్దాం సో జస్ట్ ఇవి చూద్దాం. ఓకే ఓకే ఓకేనా సో ఇది వచ్చేసి హాల్. ఇది హాల్. ఈయన్నే మనం ఒక దాదాపు 200 వీడియోస్ షూట్ చేసినాం. ఓకే ఇందులోనే వరంగల్ డైరీస్. వరంగల్ డైరీస్ సో ఇందులోనే ఒక 200+ వీడియోస్ షూట్ చేయడం జరిగిందంట. సో ఈ రూమ్ బెడ్రూమ్ ఈ షెడ్జిల్ బై బెడ్రూమ్ ఇది. ఓకే అదే 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 సో నబిల్ బ్రో వాళ్ళ సెకండ్ బ్రదర్ది ఈ రూము. ఓకే అది ఇప్పుడైతే ప్రస్తుతానికి నబిల్ బై రూమ్ అయిపోయింది ఇది. ఓకే అంటే పెద్దన్నది అయి ఉంటుంది వాళ్ళ పెద్దన్నది ఉండేది. ఓకే నబిల్ బై యూజ్ చేసుకోండి. ఓకే సో ఇది వచ్చేసి నబిల్ భాయ్ వాళ్ళ పెద్దన్నది ఈ రూమ్. సో నబిల్ బ్రోది కింద సింపుల్గా ఉన్న రూమ్. సింపుల్. ఓకే అదే ఓకే చాలా సింపుల్గా ఉంటాడు. వెరీ సింపుల్ వెరీ సింపుల్. బయట ఓకే మీరే కప్పు గెలిచి వచ్చిన తర్వాత షాక్ అవుతారు, నువ్వు గిట్ల తిరుగుతాను ఏందన్న అంటారు. కాదు ఈ వరంగల్ ఉన్న వాళ్ళు మొత్తం ఎట్లా చూస్తారు నబిల్ బ్రో? వెరీ వెరీ ఫ్రెండ్లీ. ఓకే వెరీ ఫ్రెండ్లీ. ఓకే సో వాళ్ళ బావ సో నబిల్ వాళ్ళ బావ సో ఇప్పుడే వచ్చారు. సో మీ పేరన్నా? షఫీ అహ్మద్ అంట. సో ఇంతకుముందు కింద మనము వాళ్ళ సిస్టర్తో మాట్లాడినాం కదా సో వాళ్ళ హస్బెండ్ అనమాట. సో ఇంకా కొన్ని రూమ్స్ చూద్దాం, మీరు కూడా రండి, మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. సో అంటే అప్పటి నుంచి అంటున్నారు సీక్రెట్ రూమ్ సీక్రెట్ రూమ్. అసలు సీక్రెట్ రూమ్ ఏందో మనం చూద్దాం. సో పదండి. చేయాలన్నా ఓపెన్ చేయాలా? చేయాల్సిందే కదా, చేయాల్సిందే. స్మోక్ జోన్ అనుకుంటా నాకు తెలిసి. స్మోక్ ఉంది కాదు, అవుట్ఫిట్స్. ఏంది మొత్తం నబిల్ బైనా? ఇది మొత్తం నబిల్ బైదే. ఆయనకి ఇష్టం. ఓకే ఎట్లా అంటే బట్టలు అంటే చాలా ఇష్టం. ఓకే ఫ్యాషన్ మోడలింగ్ చిన్నప్పటికెళ్ళి ఉండే. అదే అదే బర్త్డే రోజు అందరు ఇన్షర్ట్ వేసుకొని పోతారు కదా, అప్పుడు ఆయన సస్పెండర్లు వేసుకున్నాడు. ఓకే షూస్ అంటే చాలా ఇష్టం. షూస్ షూస్ చూపియండి అసలు ఇన్ని గానే ఉన్నాయి. ఓకే ఇన్ని షూస్. ఓకే లోపలికి తీసుకెళ్ళిండా? ఇప్పటికి ఒక 6 pairs తీసుకెళ్ళిండు. ఓకే సో చూడండి నాకు తెలిసి మొత్తం షోరూమే ఉన్నట్టుంది కదా. ఆయనకి చాలా ఇష్టం బట్టలు అంటే. ఆయనకి ఏమేమి స్వీట్ ఇష్టం, బట్టలు ఇష్టం. ఓకే యూనిక్ డ్రెస్సింగ్ కూడా యూనిక్ చేస్తాడు. జాకెట్స్ ప్లేన్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా జాకెట్స్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్. మొత్తం నబిల్ బ్రోవి అన్ని బ్రదర్ వి కూడా? ఓన్లీ నబిల్ భాయ్. ఆయనే ఉంటాయి కదా, నా చిన్నప్పటికే లేదు నాకు సపరేట్ రూమ్ ఉండాలి, నాకంటూ నాకు ఒక స్పేస్ ఉండాలి, క్లోతింగ్ ఉండాలని చేపించుకున్నాడు మొత్తం. ఇంకా దాంట్లో కూడా ఉన్నాయి నా బట్టలు. దీంట్లో కూడా ఉన్నాయి. దానికి ఆప్టికల్స్ అన్నా కూడా ఇష్టం. ఓకే ఇవన్నీ కొత్తయే. మొత్తం నబిల్ బ్రోవే. మొత్తం నబిల్ భాయే. ఇంకా దీంట్లో ఆయనకి షేడ్స్, గాగుల్స్ అంటే చాలా 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 ఇష్టం. ఏది మొత్తం షాపే పెట్టిండు కదా, బట్టల షాపు, ఈ స్పెట్స్ ఇవి మొత్తం చాలా ఇష్టం ఆయనకి. ఓకే డిఫరెంట్గా అందరూ యూనిక్ ఇటువంటి మొత్తం యూనిక్ ఉంటాయి. ఓకే ఎందుకంటే కలెక్షన్ చేసుకొని పెట్టుకుంటాడు. కానీ నాకు మాత్రం ఏదైనా నచ్చితే తీసుకుందాం అనుకుంటున్నా, ఒకసారి ట్రై చేద్దాం. సో నాకు ఎందుకో ఇది కలర్ఫుల్గా బాగా అనిపిస్తుంది. బట్ నాకు సైట్ ఉంది కాబట్టి ఇవి పెట్టినా నాకు కనిపించదు. సో అందుకే నేను తీసుకుంటాను. ఇది బాగుంది, నాకు కలర్ఫుల్గా ఇది బాగా అనిపిస్తుంది. చూడండి ఎట్లుందో డిఫరెంట్. ఓకే సో ఇవన్నీ కలెక్షన్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు? ఇవన్నీ కొంటాడు. ఓకే అన్నీ కొంటాడు. ఏదైనా డిఫరెంట్గా నచ్చింది ఇప్పుడు వాట్సాప్లో స్టేటస్ పెడతాడు చూడండి, దాంట్లో సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ ముంబైకి వెళ్ళి తెప్పిస్తాడు. ఓకే బెంగళూరు, ముంబైకి వెళ్ళి. అంటే దుబాయ్ నుంచి ఏమన్నా తెచ్చుకున్నాడా ఇప్పటి వరకు? దుబాయ్కి వెళ్ళి ఏం తెచ్చుకోలే. ఓకే ఈడనే షాప్, మోస్ట్లీ ఇక్కడనే షాప్ చేస్తాడు. ఏదున్నా బాంబాయి. కానీ నేనేమంటా అంటే ఇప్పుడు చాలా మంది హోమ్ టూర్ చూస్తున్నారు నబిల్ బ్రోది. సో చాలా మందికి బాయ్స్కి మినిమం నాకు తెలిస్తే అసలు ఎన్ని ఉంటాయి నాకు తెలిసి ఒక నీకు ఎన్ని జతల బట్టలు ఉన్నాయి? నిజం చెప్పు. సేమ్ ఫాలో అప్. ఓకే నబిల్ భాయ్ శిష్యుడిని. నీకు కూడా నాకు మాత్రం అంటే లేవు, నేను నిజం చెప్తున్నా. ఇన్ని కన్నా అసలు నాకు తెలిసి చాలా ఉన్నాయి. పర్ఫ్యూమ్స్ అన్నా కూడా చాలా ఇష్టం.
అవి ఇక్కడనే ఉన్నాయి కదా. ఇవి ఇవి ఇది ఇవి ఓపెన్ చేయదే. పర్ఫ్యూమ్స్ చాలా ఇష్టం ఆయన. చాలా బాగుంది. అదే చాలా బాగున్నాయి ఇక. అసలు ఆ షూ చూస్తేనే నాకు అవాక్ అయిపోయినా నేను ఆ షూ చూడంగానే. ఓకే ఇక్కడ వాచెస్ కూడా ఉన్నాయి ఆయనకి. వాచెస్ అన్నా కూడా ఈ వాచెస్ మొత్తమా? ఇవన్నీ వాచెస్. ఓకే ఈ వాచ్ బాగుంది, మొత్తం డైమండ్స్ లాగా మొత్తం స్టోన్స్ వచ్చినాయి కదా. ఇది బాగుంది, ఇది బాగుంది. ఓన్లీ ఈయన యూజ్ చేసే డ్రెస్లకి షూస్కి వీటికి నాకు తెలిసి కొన్ని ల్యాక్స్ పెడతాడు అనుకుంటా నాకు తెలిసి. అంతేనా? ఇట్లా హార్డ్ వర్క్ చేస్తాడు. అదే అంటే తను ఒక స్టైల్లో నేను నేను ఇట్లానే ప్రొఫైల్ ఏంది, అదే షుడ్ బి లుక్ గుడ్, మంచిగా కనిపించాలి. రాత్రి 2 గంటల వరకు కంప్లీట్ చేస్తారు. ఓకే అవన్నీ కాంప్రమైజ్ కాదు. స్టార్ట్ అయిందంటే కథం. ఏవి వేసుకున్నది ఇదే జాకెట్. అవును చూసా నేను. బాగుంది. ఆఫీస్ రూమ్ పోదామన్నా? ఆఫీస్ పోవడం కాదు, అసలు ఈ షూలు చూడాలి అసలు నిజం చెప్పాలంటే. సో ఈ ప్లేస్ లేక ఇందులో ఇందులో కూడా వేసి పెట్టారు. దాంట్లో యూనిక్ మొత్తం డిఫరెంట్ జాకెట్స్ అన్నట్టు. ఓకే ఒక షూ అదే అదే రఫ్తార్ రఫ్తార్. ఈయనకి ర్యాప్ అన్న, ర్యాపర్ కూడా. షూ చూడండి. అరే ఇంత వెయిట్ ఉన్నాయి కదా షూ. ఒరిజినల్ అన్న అది. ఓకే రాత్రి చెప్పింది ఇదే షూ 3 kgs ఉన్నది. ఓకే 6 kgs ఉంటుంది. ఇంకా చాలా వెయిట్ ఉంది ఇది. అసలు లెగ్ పెయిన్స్ వస్తాయి నాకు తెలుసు. ఆల్సో అన్నకు ర్యాప్ అంటే చాలా ఇష్టం. ర్యాప్ మ్యూజిక్స్ కూడా మీకు పెడతా. ఆయన చేసిన ర్యాప్. కాదు నువ్వు ర్యాప్ ఏదైనా చేయగలవా? దీనా నాకు కష్టం అన్న. ఇప్పుడు అన్న శిష్యుని కాబట్టి ఈయన నువ్వు కూడా కలెక్షన్ చేస్తున్నావు. ఓకే. సో ర్యాపర్ గా కూడా ఏదైనా ఒక పాట వదలాలిగా మా కోసం. నబిల్ భాయ్ ఏది ఉన్నది పాట ఏదో ఉంది కదా, చెప్తా గుర్తొస్తలేదు. 1 minute వీడియో ఒకసారి చూపియమేనా? ఇగో మొత్తం ర్యాప్ చేస్తారు గుర్తొస్తలేదు అది అని చెప్పేసి అట్లనే అట్లా ఏం లేదన్న. సో ఇంకో విషయం ఏంటంటే మనం ఎంట్రీ ఇవ్వంగానే సో అక్కడ నేమ్ మనకు కనిపిస్తుంది, నబిల్ ఆఫ్రిది వ్లాగ్స్ అని చెప్పేసి. సో అంటే ఇక్కడ మొత్తం ఈ షూ కానీ ఈ డ్రెస్సెస్ వేసుకొని ఇక్కడనే రెడీ లుక్ ఇక్కడనే చూసుకుంటాడు. ఇక్కడనే మొక్కనే. ఇది మొత్తం మేమే పెట్టినాం అన్న. ఓకే. దీన్ని రూమ్ ని కూడా డిజైన్ చేసింది మేమిద్దరం. ఓకే. ఈ కలర్ కూడా ఆయనే డిసైడ్ చేసింది. ఇది ఆయనకు తెలుసు కలర్ ప్యాటర్న్ ఎట్లా క్లాస్ ఏది కనిపిస్తుంది పైన కూడా. అది కూడా ఆయనే ఆలోచించింది. అది కూడా ఆయనే తెచ్చుకొని పెట్టిండు. దీనికైతే మొత్తం కష్టపడ్డాం మేము. ఓకే. సో ఇవి బిగ్ బాస్ కి తీసుకెళ్ళే బ్యాగ్స్ ఇవి? కాదు, ఆయనకి క్రికెట్ అని ఇష్టం. ధోని అంటే ధోని పెద్ద ఫ్యాన్. ఓకే. ఇది అందుకే చేపించుకున్నాను. ఎల్లో కలర్. చెన్నై సూపర్ కింగ్స్ ఫేవరెట్ టీమ్. ఓకే. చెన్నై సూపర్ కింగ్స్ ఫేమస్. అదే ఇట్లా ఈ షూస్ చూస్తే పరేషాన్ అవుతారు. ఏ షూస్? ఆడేందుకు పట్టలేవి? అలా పడదు. ఇంకా కొన్ని ఉన్నాయి ఆడ పడతలేవు. ఓకే. పెద్ద పెద్దగా ఉన్నాయి. సో పైన కూడా ఏదో బాక్సెస్ ఉన్నాయి, అవి కూడా షూసే. సో ఇక్కడ ఉన్న అంటే ఇక్కడ ఉన్న షూలలో ఎక్కువ కాస్ట్ ఏ షూ అయి ఉంటుంది అంటే నీకు ఐడియా ఉంటుంది కదా? ఎక్కువ కాస్ట్ అంటే ఇది 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 ఎంత దాని కాస్ట్ ఎంత ఈ వైట్ కలర్ది? ఇదన్న ఇది ఒక 12+ ఉంటుంది అన్న. ఇది వచ్చేసి 15,000. ఓకే. ఇది 18 అంటే 20-18 మధ్యలో ఉంటుంది. ఇది 18 to 20,000 ఉంటుంది అంటే ఇది. ఓకే. దీంట్లో ఉన్నాయి అన్ని ఒరిజినలే అన్న. కొన్ని నార్మల్ తీసుకున్నాం కానీ మిగతా అన్ని ఏంటంటే వేసేదేదో ఒరిజినల్ వేస్తాడు. సో నువ్వు ఎప్పుడన్నా ఇందులో నుంచి ఏదైనా షూ వేసుకున్నావా? వేసుకున్నా అన్న. తీసుకోపోయినా గిఫ్ట్ ఇస్తాడు. ఓకే. వెన్ యూ డూ హార్డ్ వర్క్ అప్రిషియేషన్ ఉంటుంది మాకు అందరు. టీంలో కూడా ప్రతి వీకెండ్ ఏమైనా బయటికి పోయి ఫామ్ హౌస్ అట్లా పోయి మంచిగా పార్టీ వేసుకొని ఎంజాయ్ చేసి చిల్ అయ్యి అన్నం మంచిగా బిర్యానీ బోటి నల్లి బొక్క మొత్తం తినేసి. మా డ్రింక్స్ ఎవరో ఏం డ్రింక్స్ ఉండదు, ఏం ఉండదు మా గ్రూప్ లో. డ్రింకింగ్ అలవాటే లేదు. బిర్యానీ మంచిగా పోయి వండుకుంటాం మనమే. వండుకొని చేసుకొని వస్తాం. సో నిజం చెప్పాలంటే నాకు మొత్తం ఇంట్లో నబిల్ బ్రో ఈ రూమ్ ఒక్కటి సీక్రెట్ రూమ్ అన్నాడు కదా, ఈ రూమ్ బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఎవరికి తెలియదు కూడా. ఇంకోటి అంటే నాకు ఇప్పుడు దాన్ని చూసినాక రేపు పొద్దున్న నేను కూడా ఇట్లా చేయించుకోవాలని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు చాలా మంది ఈ హోమ్ టూర్ చూసిన తర్వాత చాలా మంది మేము కూడా ఇట్లా చేసుకోవాలని చెప్పేసి అనుకుంటారు. సో ఇది అవుటింగ్ బయటకు వెళ్ళిపోయే డోర్ అయితే. పోదామన్నా పైకి వెళ్ళిపోదాం. సో పైన ఏమేమి ఉంది? పైన
ఆయన కష్టం ఉంది. ఓకే, ఆయన కష్టం ఉందా? ఆయన So, hard work. పైన ఆయన కష్టం ఉందంటే నాకు తెలిసి వరంగల్ డైరీస్ కష్టం అనుకుంటా. పైన So, మొత్తం. పైకి వెళ్ళిపోదా? ఇది మొత్తం ఆయనే చేయించిండు అన్న. అరే అరే, నిజంగా స్టూడియో లాగా కనిపిస్తుందిగా మొత్తం. దీని ప్రతి ఒక్క డయాగ్రామ్ వెనుక ఒక ఇమోషన్ ఫీల్ ఉంది. సినిమా Okay. అంటే ఏంటిది, Okay. సినిమా అంటే ఇప్పుడు దీని ఉంది. సినిమా అంటే ఫస్ట్ లైటింగ్ కావాలి, డైరెక్టర్ కావాలి, ఫస్ట్ రాయాలి. అవును, కెమెరాస్ ఇవి కెమెరా కింద స్క్రిప్ట్ ఏదైనా Okay. తీయాలంటే ఫస్ట్ స్క్రిప్ట్ రాయాలి, దాని అవును. తర్వాత కెమెరా, ఓకే, ఇది మొత్తం అట్లా లైటింగ్ లైటింగ్ అట్లా ప్రతి దాని వెనుక ఒక ఫీల్, ఒక ఇమోషన్ ఉంది. అంటే జస్ట్ యూట్యూబ్ ఛానల్ వల్ల ఇంత క్రియేటివిటీగా చేయడం చాలా కష్టం. బట్ ఫస్ట్ టైం ఇక్కడ మనం చూస్తున్నాం అంటే వాళ్ళ ఇంటికే మొత్తం ఒక స్టూడియోని క్రియేట్ చేసేసిండు, ఒక ఫ్లోర్ మొత్తం. సో మనం ఇది మీది కూడా ఇదే, మాది కూడా ఇదే. ఒక మనిషి దిమాగ్లోకి ఇవన్నీ నడుతా అంటే ఏమేమిటి అవి? ఇదే యాక్షన్, Okay. మ్యూజిక్, Okay. కట్టింగ్, ఓకే, కట్టింగ్, మళ్ళీ డైరెక్షన్, ఫోను, గేమ్స్, ఓకే, అట్లా. ఇది మనం. ఓకే, ఇంకోటి అది కూడా ఇంకోటి, మనిషి అన్నటోడు మొత్తం చికాకు ఉంటాడు, గాఫీల్ అన్నట్టు. అది ఓకే, పైన ఉన్నది చూడు, ఇది అన్న, ఇది అదే చూసిన చికాగా చికలేస్తుంది కదా. జిందగీ అర్థం కాకపోతే గీ ఫీల్ ఉంటుంది మాది. కాదు మరి గుండుగాడు, ఆ గుండుగాడు మన క్యూట్గా క్యూట్గా అని చూస్తే నవ్వద్దు. కానీ బాగా చేయించిండు బ్రో ఇదంతా. లేదు ఈయననే పెయింట్ వేసిండా లేకుంటే కాదు, ఈయన చెప్పిండు, ఆయన వేసిండు. ఓ ఇది కూడా ఒక క్రియేటర్కి. అదే ట్విట్టర్ ఇవా. ఓకే, ఈమోజీస్. ఇది ఆర్ట్. ఫస్ట్ సినిమా ఇట్లా స్టార్ట్ అయింది అన్నట్టు. ఓకే, అట్లా బొమ్మల్ని ఇట్లా వేసేది కదా. చలో, సో లోపలికి స్టూడియోలోకి ఎంట్రీ ఇద్దాం పా అన్న లోపల. వచ్చేయండి. సో ఇక్కడ మాత్రం కొన్ని లెటర్స్ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి ఇవి? పైన యూట్యూబ్ లోగో, ఫేస్బుక్, యూట్యూబ్, ఫేస్బుక్, అదే ట్విట్టరు. సో ఇక్కడ వేస్తా అంటే శివ స్టూడియోస్. ఇది శివ స్టూడియోస్. సో లోపలికి వెళ్ళిపోదాం. ఏం డోర్ తీయరా మేము వస్తే? ఎక్స్క్యూజ్ మీ. సో వచ్చేయండి. మొత్తానికైతే నబిల్ బ్రో ఆస్తి దగ్గరకు వచ్చినాం. సో ఆయన స్ట్రెంగ్త్ అన్నీ. సో ఆయన గురించి చెప్పాలంటే ఫస్ట్ దీని గురించి చెప్పాలి. సో ఆయన ఆఫీస్ వచ్చేసి ఇది. సో ఫస్ట్ సిల్వర్ బటన్, ఇది వరంగల్ డైరీస్కి 1 lakh అయినప్పుడు సిల్వర్ బటన్ వచ్చింది. సో అది బటన్. సో ఇది అదేనా సిల్వర్ బటన్ వరంగల్ డైరీస్? ఇది 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 సో అదియా? ఇది అది సిల్వరా ప్లాటినమా? ఇది సిల్వర్. సిల్వరేనా? సో ఇది డిఫరెంట్గా చేయించింది కదా. అది వాళ్ళే స్టార్టింగ్ లో ఇట్లా వచ్చింది. ఇట్లా వచ్చింది స్టార్టింగ్. ఓకే, సో అప్పుడు ఇచ్చిందే బాగుంది కదా. ఇప్పుడు వచ్చేటివి మొత్తం ఇట్లా వస్తున్నాయి. అట్లా వస్తుంది. అదే, సో ఇది బాగుంది. సో ఫస్ట్ వరంగల్ డైరీస్కి ఇది వచ్చింది. దాని తర్వాత ఇది ఎవరిది? ఇది వ్లాగింగ్ ఛానల్. ఓకే, నబిల్ ఆఫ్రిది వ్లాగ్స్ కి వచ్చింది. 1 lakh+ సబ్స్క్రైబర్స్. సో ఇక్కడ నేమ్ వాళ్ళ డాడీ మధ్యలో ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఓకే అది నబిల్ ఆఫ్రిది వ్లాగ్స్ రాపియకుండా వాళ్ళ మమ్మీ ఇంకా డాడీ పేరు రాపిచ్చాడు. ఓకే, సో ఇక్కడ గోల్డ్ బటన్. సో 10 million కోసం ఫుల్ కష్టపడి 1 million అయిన తర్వాత 10 lakhs అయిన తర్వాత 1 million అయిన తర్వాత సో ఇది గోల్డ్ బటన్ రావడం జరిగింది. కష్టపడింది దీనికోసం. సో నువ్వు 1 million ఉన్నప్పటి నుంచి ఉన్నావా, 0 నుంచి ఉన్నావా నువ్వు? నేను చిన్నప్పటికెళ్ళి ఎట్లా అంటే స్కూల్ మెంట్, నేను ఆయన సూపర్ జూనియర్ ఉండే. ఓకే, ఒకటే బస్సు. అప్పటికెళ్ళి అనేటోడు హీరో అవుతారా, అది చేస్తారా, ఇది చేస్తారా అంటే నేను ఎట్లా అంటే నువ్వు అవుతావు అన్నా, నువ్వు చేస్తావు అన్నా, అట్లా మొత్తం బూస్ట్ మూమెంట్ అన్నట్టు నాది. ఉన్నా అన్న, ఇప్పటికెళ్ళి ఉన్నా అన్నట్టు. సో ఇది ఎప్పుడు వచ్చింది? షార్ట్ ఫిలిమ్స్ కా? ఇది ఏది గ్యాస్ స్టేషన్ అదేనా? దానికి వచ్చిందేనా ఇది? షార్ట్ ఏదో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని వచ్చింది. అదే అన్న, అదే. సో వీళ్ళు ఒక షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది, గ్యాస్ స్టేషన్ అని చెప్పేసి. దానికి ఇది తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఈ అవార్డు రావడం జరిగింది. పెట్టేసేది. ఇంకా ఆర్ట్స్ ఎంతో ఉండే. ఇది గిఫ్టా? గిఫ్ట్ ఇంకా ఉన్నాయి, లోపల పెట్టేసినాం. ఆ గిఫ్ట్ బాగుంది, ఎవరిచ్చిరో కానీ. కొటేషన్స్ చాలా ఇష్టం ఆయన. కొటేషన్స్ పొద్దున్న లేచుడుతోనే అదొక మంచి అలవాటు ఉంది. కొటేషన్స్ చదువుతాడు, మోటివేట్ అంటే మోటివేషన్ ఆయనకి అదే. పొద్దున్న లేచుడుతోనే ఏదైనా మంచిగా చదువుతాడు. అందుకే ఈడ కూడా ఒకటి ఉన్నది, అది కూడా ఉంది. ఇది ద జర్నీ ఆఫ్ 100 millions begins with 1000 millions begins with a single step. ఈయనకు ప్రైజెస్ రావడం జరిగింది. డిఐఏ అవార్డ్స్ కూడా ఆయనకి 2 times వచ్చింది ఫ్యాషన్లో. ఓకే, ఇంకా ఆయనకి బుక్స్ చదవడం కూడా చాలా ఇష్టం. బుక్స్ చదువుతుంటాడు ఫ్రీ ఉన్నప్పుడు. మరి ఇదెందుకు? అదొక ఆర్ట్ అన్నట్టు. ఓకే, జస్ట్ ఉండాలి డిఫరెంట్గా. ఓకే, ఇక్కడ నమాజ్ చదువుకుంటాడు. ఓకే,
సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ అవి అవార్డ్స్ అన్ని అవార్డ్స్ 2-3 టైమ్స్ అవార్డ్స్ వచ్చినాయి రెగ్యులర్గా. ఇది క్రికెట్లో వచ్చిందన్న. ఓకే క్రికెట్లో తెచ్చిండు. సో అది క్రికెట్లో వచ్చింది. సో ఇది మొత్తానికి సో ఇక్కడ ఎడిటింగ్ మొత్తం జరుగుతుంది. సో ఎడిటర్ ఎవరు? వరంగల్ డైరీస్ ఎడిటర్ ఫహాద్ భాయ్. సో ఎడిటర్ కూర్చోవాలి కదా మరాడ, కూర్చో. సో నడిచి ఆకాలు కూడా అప్పటి నుంచి బాగా పెయిన్ వస్తున్నాయి. చలో అప్పటి నుంచి నడిచి మొత్తం మన కాళ్ళు గుంజుతున్నాయి అని చెప్పేసి నేను కూర్చున్నా. సో వరంగల్ డైరీస్, సో ఇన్ని వీడియోలు మనం చూస్తున్నామంటే దాని వెనకాల ఎడిట్ చేసే వాళ్ళు ముఖ్యం. సో ఆ ఎడిటరే ఇక్కడ ఉన్నాడు. పేరు బ్రో? నా పేరు షేక్ ఫహద్ అహ్మద్. నీ పేరు షేక్ ఫహద్ అహ్మద్. నాకు ఏదో వేసేసిన, నాకు పేరు వచ్చేసింది. సో ఇప్పుడు ఏది ఎడిట్ చేస్తున్నావు? ఇప్పుడు వరంగల్ డైరీస్ వీడియో ఎడిట్ చేస్తాను. ఓకే, తెలుగులో హిందీలో చెప్పచ్చా? हिंदी చెప్పచ్చు, ఏం కాదు. वरंगल डायरीज का वीडियो एडिट कर रहा हूँ. परसों में शूट करे थे. ओके, चलो एक बार बता दो सब जन को. तो 2 भैया है. సో వాళ్ళని మీరు గుర్తుపట్టారు కదా. సో బ్రదర్ బిజీగా ఉన్నాడు కాబట్టి మనం డిస్టర్బ్ చేయొద్దు. జస్ట్ 2-3 ముచ్చట్లు మాట్లాడేసి వెళ్ళిపోదాం. సో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు బ్రో వరంగల్ డైరీస్లో? నేను స్టార్ట్ చేసి 2021 నుండి. 2021 నుంచి వరంగల్ డైరీస్ 3 ఇయర్స్ రన్ అవుతుంది ఇప్పుడు. సారీ 2020 అంటే 3 అంటే 4th ఇయర్ రన్ అవుతుంది. ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వర్క్ చేస్తుంటే? ఇట్లా వర్క్ చేస్తే మంచిగా अच्छा दिखता. ओके, अच्छा दिखता. अब जो आउटपुट लाते हैं ना, आउटपुट भी एक बेस्ट रहता. उसको एक फन के जैसा कर लेते हैं, एक एक्साइटमेंट में एंटरटेन कर लेते हैं. मैं एडिट करता हूँ. ओके, सो तुम्हारा चैनल फाउंडर बिग बॉस को गया. हाँ, कैसा लग रहा? बहुत खुशी हो रही मेरे को तो. ओके, बिग बॉस को गए तो. सो तुम एडिट करते ना, सो वो लोग बिग बॉस गए ना, सो बिग बॉस जीत के आता, आने के बाद तुम क्या बोल लेते सब जनों को? अब सबको वही बोलता हूँ कि नबील भाई जीत के आए बोल के ट्रॉफी. चलो नबील भाई के लिए क्या बोलते फाइनल? नबील भाई के लिए देखो, जब भी उन्होंने छोटे अब से मैं जब से देख रहा हूँ नबील भाई को, मैं नबील भाई को 2018 से देखता था. जब उन्होंने स्टार्टिंग में वीडियोस निकालते थे. Okay. जब उन्होंने 700D कैमरा था स्टार्टिंग में, तो उससे निकालते थे. वो कैमरे में भी ऐसी डायरेक्शन, ऐसा आउटपुट आता था ना कि मैं अब तक नहीं देखा. डायरेक्ट एक सिनेमाटोग्राफी के जैसा, मतलब अच्छा डायरेक्शन रहता था. और एडिटिंग भी अच्छी करते थे उन्होंने वो टाइम से. तो जब भी मैं देखा कि डायरेक्शन और सब बेहतर है. उन्होंने मल्टी टैलेंटेड है कि डायरेक्शन आता उनको, लाइटिंग कैसा करना वो आता, फिर एडिटिंग आती. एडिटिंग के बाद स्क्रिप्ट भी, पहले के जो वीडियोस रहते थे उन्होंने स्क्रिप्ट बनाते थे वरंगल डायरीज के. ओके, फिर अब देखो उनके पास इतना टैलेंट है. मेरा यही भरोसा है कि उन्होंने बिग बॉस भी जीत के आते. ओके, सो बिग बॉस जीतना है. सो फाइनल में क्या भी बोलते पब्लिक को? बस खाली सपोर्ट करो नबील भाई को. जब भी नॉमिनेशन में आए तो वोट डाल के उनको जिताओ. చలో పక్కా జితాతే. సో ఇదేంది మొత్తం? ఇది మొత్తం ఎక్విప్మెంట్. ఓకే, పైసలా? ఇది మొత్తం పైసలా? ఇది కూడా ఆయన కష్టం కాదు, ఇది అందరి దగ్గర మనం బ్లాక్ బోర్డ్లో చూస్తున్నాం, ఇక్కడ వైట్ బోర్డ్ చూస్తున్నాం. సో ఏంది అది వైట్ బోర్డు? మనం మధ్యలో మనం వెబ్ సిరీస్ తీసినాం, దాని స్క్రిప్ట్. ఓకే, దీంట్లో షెడ్యూల్ రాసుకుంటాం. చూపియచ్చా? దాంట్లో ఏముందో అర్థమవుతుందా? నాకు అర్థమైంది, మరి నీకు అర్థమైంది, నాకు స్టోరీ అంతా అర్థమైంది. ఇవి లైట్స్. ఓకే, ఇవి మొత్తం స్క్రిప్ట్స్. ఓకే, అందులో స్క్రిప్ట్ ఉందా? అందులో పెద్ద పెద్ద స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఒక 1000+ స్క్రిప్ట్స్ ఉన్నాయి దాంట్లో. ఓకే, ఆ బుక్ ఇస్తావు మరి, నేను పట్టుకొని పోతాను. దద్దన్న బయట పోయి నమ్ముకుంటే ఒక్కో స్క్రిప్ట్. సో అంటే బ్రోనే రాస్తాడా మొత్తం? ఆయన ఎట్లా అంటే మల్టీ టాలెంటెడ్ అన్న. ఆయన ఎడిటింగ్ చిన్నప్పటికి చేసి చేసి ప్రాపర్గా అన్నం కూడా తినకపో. ఆయనకి ఇక్కడ ఒక సర్జరీ అయింది. కోసి సర్జరీ గ్యాస్ కా ఒక సర్జరీ అయింది. టైంకి అన్నం తినకపో. ఇట్లా అంటే షూటింగ్ లో మొత్తం బిజీ, ఇట్లా మునిగిపోయేది. అయితే నబీల్ అక్కడ కొంచెం బక్కగా ఉన్నాడు, ఇప్పుడు లావ్ అయ్యిండు. అదేమన్నా హెల్త్ ప్రాబ్లం కాదు. ఓకే, ఓకే, జిమ్ చేసి కొంచెం పెంచుకున్నాడు బాడీ. ఇప్పుడు చాలా చిన్న ఏజ్ అన్న, 18-19 ఉండే అప్పుడు. ఓకే, ఈయన కెరియర్ మొత్తం. ఇప్పుడు నబీల్ ఏజ్ ఎంత? 25. ఓకే, సో నబీల్ ఏజ్ 25 అంట. సో ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నాం కదా. సో నబీల్ వాళ్ళ బ్రదర్దే. సూపర్ స్టార్. ఓకే, సో అటు ఇటు చేసి మొత్తం సౌదీ పంపించారు కదా. ఇవన్నీ గిఫ్ట్స్ అన్ని ఇట్లా పెట్టుకుంటాం ఆయనకి, ఎవరెవరైతే గిఫ్ట్స్ ఇస్తారో ఫ్యాన్స్. సో ఇగో ఈడొకటి ఉంది, ఈడ మజా బాటిల్ తాగిరి, ఈడ పెట్టేసారు బాటిల్ పడేయకుండా. నీట్నెస్ ఇంపార్టెంట్.
సో ఇది ఆఫీస్ అంటే ఇది ఇంపార్టెంట్ అంటే వాళ్ళకు వరంగల్ డైరీస్కు ఇంపార్టెంట్ ఈ ఆఫీసే, ఎందుకంటే ఇది ఉంటేనే వరంగల్ డైరీస్ వాళ్ళు ఇందులో ఎడిట్ చేసుకుంటారు. సో ఇక్కడ మనం చూస్తే అంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఇంత గ్రాండ్గా ఒక ఆఫీస్ పెట్టేసి అంటే ఒక యూట్యూబ్ కానీ ఒక మూవీ కానీ ఎవరికైనా కానీ ఇవన్నీ ఉండాలి అన్నట్టు ఇక్కడ క్రియేట్ చేసిన చూడు, అది నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడికి రాగానే వాళ్ళు అంటే చాలామంది ఏదో ఒకటి చేయాలి అంటే నేను యాక్టర్ అవ్వాలి అది ఇది అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు డైలామాలు ఉంటారు అంటే చేద్దామా వద్దా చేద్దామా వద్దా. ఇక్కడికి వస్తే మాత్రం వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. సో దీనికి కావాలంటే ఇది కావాలి, దీనికి కావాలంటే ఇది కావాలని. స్క్రిప్ట్స్ మొత్తం ఎక్కడ ప్రిపేర్ అవుతారు? ఇక్కడ కూర్చుంటాం అన్న, టీం మొత్తం ఇక్కడ ఇక్కడనే కూర్చుంటారు. ఇంతకుముందు అన్న రాసేది షెడ్జిల్ భాయ్. ఓకే. ఇక ఇప్పుడు అన్న పోయిన తర్వాత మనం ఇన్నే కూర్చొని డిస్కస్ చేసి ఏది బెస్ట్ ఉందో దాని గురించి ఆలోచించి చేస్తాం. ఇప్పుడు నబీల్ భాయ్ లేడు కదా, సో ఎవరు చేస్తున్నారు మరి? ఇప్పుడు మా రౌబ్ భాయ్ అని టీమ్ ఉంటాడు, రౌబ్ భాయ్ అని ఫరీద్ భాయ్ అని ఉన్నారు స్క్రిప్ట్ రైటర్స్. వాళ్ళు రాసిస్తారు, మనం దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే టీం మొత్తం కూర్చొని క్లారిఫై చేసుకొని చేస్తాం. ఓకే. సో ఇప్పుడు షూట్లో రన్ అవుతూనే ఉన్నా అవే అవుతుంటాయి. ఇక అన్న మనకు ఎట్లా రెడీ చేసి పెట్టిండంటే ఎంత గాలి వచ్చినా ఏమొచ్చినా మీరు అట్లా ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి, వీడియో పడాలి అని డెడికేషన్ అట్లుంటుంది. సో మీరు సునామీ లాగా ఇప్పుడు పని చేయాలి మీరు, అంటే ఇప్పటి వరకు చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు బిగ్ బాస్ బిగ్ బాస్ లో మీరు విన్ చేయాలి, ఇది ఒక పెద్ద ఎత్తు. మరి ఎట్లా ఆ ఛాలెంజ్ ఎట్లా చేద్దామన్నా? చేద్దాం, ప్రతి ఒక్కటి చేయొచ్చు, మనం దలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. అదే మనిషిలో అది ఉండాలి, బోల్డ్నెస్. సో మొత్తానికైతే మనము నబిల్ వల్ల హోమ్ టూర్ మొత్తం చూసేసినాం. ఇంకో విషయం ఏంటంటే మొత్తం నేను ఇల్లు మొత్తం చూపించలేకపోయినా, ఎందుకంటే ఎవ్వరు కూడా వాళ్ళ ఇల్లును మొత్తం చూపించాలనుకోరు, అంటే కొంచెం ప్రైవసీ ఉంటుంది ఎవరికైనా కానీ. సో ఆ ప్రైవసీ మూలంగా మేము చూపించలేకపోయినాం మొత్తం. బట్ మనకు పర్మిషన్ ఇవ్వడమే చాలా ఎక్కువ నిజం చెప్పాలంటే. చాలామంది అంటే ముస్లిమ్స్ ఇళ్ళల్లో చాలామంది ఇల్లును చూపియరు, బట్ వీళ్ళు ఎలవ్ చేయరు, సో చూపియరు. బట్ నేను రిక్వెస్ట్ చేసిన తర్వాత అమ్మ కూడా తీసుకోనానా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానివల్ల అంటే వాళ్ళని కూడా మనకు పర్మిషన్ ఇచ్చేందుకు వాళ్ళని కూడా మనం సతాయించకుండా మనం ఎక్కడి వరకు తీసుకోవాలి అక్కడ వరకు తీసుకోవాలి కాబట్టి. సో మనకు ఒక లిమిట్ ఇచ్చారు కాబట్టి ఆ లిమిట్ని మనం క్రాస్ చేయదు కాబట్టి మీకు ఎంత చూపించాలో అంత చూపించిన. సో ఫైనల్గా హోమ్ టూర్ అయితే మీరు చూసారు కదా, మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఫైనల్గా నబిల్ బ్రోకి ఓటేయాలంటే ఏం చెప్తావు? మన తెలంగాణ అబ్బాయి, తెలంగాణ కుర్రోడు, గెలిపిద్దాం. మీరు అందరు సపోర్ట్ మాకు చాలా 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 అవసరం. ప్లీజ్ నామినేషన్లు ఉంటే సపోర్ట్ చేయండి, ఓట్లు గుద్దండి, మొత్తం ఓట్ల లైన్ మొత్తం ఆగం కావాలి, గట్ల ఓట్లు వేయండి. ప్లీజ్ గెలిపియండి, కప్పు తేయాలి, కప్పు మన వరంగల్ రావాలి. ఓకే. నాకే మాటలు వస్తలేవు, నేనే ఎమోషన్ అవుతాను. ఓకే. గెలిపియాలి అన్న డెడికేషన్ చూసినా నేను చిన్నప్పుడు మాటలు రావట్లేదు, ఫుల్ కష్టపడి చెప్పుకోలేనని నాకు షేక్ అవుతుంది. సో ఆ కష్టాల గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఒక దగ్గర కూర్చోబెట్టి మనం ఇంటర్వ్యూ చేద్దాం, ఆ కష్టాలు ఏంది అవి కూడా మనం తెలుసుకుందాం. సో మొత్తానికైతే ఇది హోమ్ టూర్. సో నబిల్ భాయ్కి మీరు అందరూ సపోర్ట్ చేయండి. సో మన తెలంగాణ బిడ్డ, ఆయన విన్ చేయించుకుందాం మనం అందరం. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.